ఆల్రౌండర్ శరద్ పవార్ దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన వ్యక్తి దేశ రాజకీయాలను తన వంతుగా శాసించడం జరిగింది దశాబ్దాల పాటు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ తదితర జాతీయ స్థాయి ముఖ్య పార్టీలందరితో సందర్భాన్ని బట్టి సన్నిహితం స్నేహం చేసి శరద్ పవార్ రాజకీయాలను శాసించడం జరిగింది. ఆయన కూతురు సుప్రియా సులే రాజకీయ వారసులుగా ఆమె రాజకీయ అరంగేట్రం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా ఆమె అందుకోవడం జరిగింది. ఇక అయితే శరద్ పవార్ పార్టీకి సంబంధించి ఆయన అన్న కొడుకు లేదంటే ఆయన కజిన్ ఆయన బ్రదర్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహార తీరుతో శరద్ పవార్ సొంత పార్టీ ఆయన చేతుల నుంచి చేజారిపోయింది. ఈ క్రమంలో సుప్రియా సూలే వ్యవహార తీరు కావచ్చు, ఈమె నడిచిన విధానం కావచ్చు, తన తండ్రికి ఎస్పీ పార్టీ ఏదైతే ఉందో ఎస్పీ పార్టీ లేదంటే తన తండ్రికి చెడు పేరు రాకుండా లేదంటే రాజకీయ వారసులుగా లేదంటే పార్టీని నిలబెట్టడంలో తన వంతు ప్రయత్నం ఆమె చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే సుప్రియా సూలే ఆల్రౌండర్, శరద్ పవార్ వంటి రాజకీయ దిగ్గజానికి ఏకైక సంతానం, గారాల పట్టి. అలా తండ్రి నీడలోనే రాజకీయాల్లో ప్రవేశించిన తొందరలోనే బలమైన నాయకురాలుగా ఎదిగిన తనదైన ముద్ర వేశారు. సుప్రియా సూలే బారామతి ఎంపీ, ఎన్సిపి ఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ తాను సాధారణ పార్టీ కార్యకర్తలని గర్వంగా చెప్పుకుంటారు. అంతకుముందు జర్నలిస్టుగా సామాజిక సమస్యలపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఊపిరి సలపని రాజకీయాల నడుమ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆల్రౌండర్ గా అన్ని పాత్రలకు సమాన న్యాయం చేస్తుంటారు. ఇక ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. పుట్టిందే రాజకీయ కుటుంబం, దాంతో చిన్నప్పటి నుంచే రాజకీయ వ్యవహారాలపై సుప్రియకు లోతైన అవగాహన ఉంది. అయినా తొలుత రాజకీయాలను కెరీర్ గా ఎంచుకోలేదు. కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. పెళ్లి తర్వాత 10 ఏళ్లు విదేశాల్లోనే ఉన్నారు. తండ్రి మామ అనారోగ్యం బారిన పడడంతో తిరిగి వచ్చారు. 2006లో రాజకీయ రంగప్రవేశం చేసి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బారామతి లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తండ్రి రాజ్యసభకు వెళ్లడంతో 2009 ఎన్నికల్లో అక్కడ బరిలో దిగారు. 3 ఎన్నికల్లో నెగ్గి బారామతిని బలమైన కోటగా మార్చుకున్నారు. ఎన్సిపిలో చీలిక నేపథ్యంలో ఈసారి మాత్రం వదిన సునేత్ర నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక నేల విడిచి సాము చేయొద్దని రాజకీయాల కుటుంబం మధ్య సుప్రియ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. బంధుత్వానికి చాలా విలువనిస్తారు. మా అమ్మ బలమైన వ్యక్తి, నాన్న కంటే గట్టిది. నాన్న పబ్లిక్ లైఫ్ను ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ అజ్ఞానాన్ని ప్రేమిస్తుంది. జీవన పోరాటంలో మాకెప్పుడు అండగా నిలుస్తూ వచ్చింది. రాజకీయాలు సామాజిక సవాళ్లను అధిగమించడం ఎలాగో నాన్న చూపితే ఎప్పుడు నేల విడిచి సాము చేయొద్దని అమ్మ నేర్పింది. అందుకే కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉంటా. ఎంపీగా ప్రజల సమస్యలు చర్చిస్తున్నప్పుడు కూడా కొడుకు చదువు, కూతురు పుట్టినరోజు కేక్ ఎలా ఉండాలి వంటివి నా మనసులో మెదులుతూ ఉంటాయి అంటారామె. సుప్రియకు నచ్చే నేత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధత తనకు ప్రేరణనిస్తుంటాయని పేర్కొన్నారు. పార్లమెంటేరియన్లుగా దివంగత అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లను బాగా ఇష్టపడతారని ఆమె పేర్కొంది. ఉమెన్ ఆఫ్ ది డెకేడ్ ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కొంతమంది నేతల్లో సుప్రియ ఒకరు. స్వయం సహాయక సంఘాలతో కలిసి పనిచేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం పాఠశాల నిర్మాణానికి, వికలాంగుల హక్కుల సాధనకు కృషి చేశారు. మహిళల సమస్యలపై నిత్యం గొంతెత్తుతుంటారు. భ్రూణ హత్యలు, వరకట్న వ్యవస్థలపై పలు ఉద్యమాలు జరిపారు. మహిళా సాధికారతకు పోరాటం, సామాజిక సేవకు ప్రతిష్టాత్మక ముంబై ఉమెన్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు అందుకున్నారు. పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచారు. పలుమార్లు, ఒక్కసారి కాదు. ఇక ఈమెది ప్రేమ వివాహం. చిరునవ్వుతో వెలిగే బక్కపల్చని ముఖం, మాటల్లో మృదుత్వంతో ఇట్టే ఆకట్టుకునే సుప్రియ 1969 జూన్ 30న జన్మించారు. బర్క్లీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నీటి కాలుష్యంపై అధ్యయనం చేశారు. ఓ దినపత్రికలో జర్నలిస్టుగా చేస్తుండగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో సదానంద బాలచంద్ర సూలేతో జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వారికి 2 పిల్లలు. అంటే తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పొంది ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాల్లో కూడా రాణించడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీకి ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగడం జరుగుతుంది.